అంటే ఈ మరి మనకున్నటువంటి శక్తి క్షేత్రాలుగా మనం ఏదైతే చెప్పుకున్నాం మూలాధారని సహస్రారం వరకు ఈ మనం ఏదైతే గాయత్రి ద్వారా కానీ ప్రాణశక్తి మనం తీసుకుంటూ ప్రాణాయామం చేస్తున్నామో ఈ శక్తి క్షేత్రాలనే దాటి నుంచి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క శక్తి ఉత్పన్నం అవుతుందంట. అది అందరూ అన్నీ చేయాలా? లేకపోతే వాళ్ళకున్న సమస్యను బట్టి చేసుకోవాలండి? లేదు అన్ని చక్రాలు కూడా అలైన్ అవ్వాలంటే అది ఏ విధంగా? అదా ఫస్ట్ ఏంటంటే దాన్ని అసలు అప్రోచ్ ఎలా ఉంది. ఫస్ట్ ఎప్పుడు కూడా మన టిప్ అంటాం. టిప్ అంటే థాట్, ఇంటెన్షన్, పర్పస్. వాట్ ఈజ్ ది థాట్ బిహైండ్ దిస్? కొండల యోగం అన్న వాట్ ఈజ్ ది థాట్ బిహైండ్ డూయింగ్ దిస్? ఏం చేస్తావు చెప్తే చెప్పు. అవన్నీ మీకు చెప్పండి, నువ్వు చెప్తే నేర్చుకుంటారు. చెప్పడం మనం చెప్పబోయే గురువు ఈ కెన్ రీడ్ అవర్ థాట్స్. ఇంటెన్షన్ చెయ్యిలా పెట్టానుకోండి. వాట్ ఈజ్ ఇంటెన్షన్? ఎందుకు పెట్టే చెయ్యిలాగా? రెడీ కొట్టడానికా లేదా పట్టుకుని బయటికి లాగటానికి? ఏదైనా చెయ్యిలా పైకి ఎత్తాల్సిందే. పడిపోతే గబుక్కుని లాదు. చెయ్యిలా ఎత్తాల్సిందే. పట్టుకు లాగటానికా లేదా కోసేయటానికి ఇలా పెట్టావు. ఇంటెన్షన్, పర్పస్. నువ్వు బయటికి తీసుకొస్తున్నావు. పర్పస్ ఏంటి? రేపు ఎప్పుడన్నా పనికి వస్తాడనా? సార్ నమస్కారం. ఎందుకైనా పనివాడు నీకేం తెలుసు ఆయన గురించి? ఈ ఊళ్ళో చాలా ఇన్ఫ్లుయెన్షియల్. ఏదో మన అదృష్టం గురించి అలా వెళ్తున్నాడు. నమస్కారం అండి, రేపు ఎప్పుడైనా పనికి వస్తాడు. పర్పస్, ఇంటెన్షన్ రెండు తప్పు. మొత్తం తప్పు. థాట్, ఇంటెన్షన్, పర్పస్ అని అది ఎందుకు పనికిరాడు. ఎందుకన్నా పనికి వస్తాడో నన్ను పట్టకూడదు. ఎందుకన్నా పనికి వస్తాడు పడుంటుంది మాస్టర్ నమస్కారం అనకూడదు. సిన్సియర్గా అనాలి. నమస్కారం అంటేనే ఇది నాది కాదు, నా మామ నాది కాదు, మీదే, నా మొత్తం మీదే అని నమస్కారం పడతాం అనమాట. అందుకని మీరు ఎన్ని చెప్పినా, ఎంతమంది బయటికి చెప్పినా ఆ శక్తులు అన్నారు చూసారు మీరు. శక్తులు అంటే ఏం లేదు. శేషుడు ఉన్నాడు, ఆదిశేషుడు భాగవతం ఏం చెప్తుందంటే ఎంత పెద్దవాడంటే మన భూమి ఆయన పడగల మీద ఆవగింజంత భూమి. అవి ఎంత శక్తుడు? ఆ ఆదిశేషుడే విశ్వం అంతటికీ కొండల్ని. ఆ విశ్వం అంతటికీ కొండల్ని పెద్ద పాము అనుకుంటే మనలో ఉన్నది చిన్న పాము. దీనికి అంత శక్తి ఉంటుంది. అంటే మనం సహించాలి, భరించాలి. మనలో భగవంతుడి యొక్క కళ్యాణ లక్షణాలు అంటాం, కళ్యాణ గుణాలు అంటాం, దైవీ లక్షణాలు అంటాం. అవి రావాలంటే అప్పుడు కానీ పని చేయదు అసలు. ఎప్పుడు కూడా మూలాధారం యాక్టివేట్ చేస్తాం, స్వాదిష్టాన్ని యాక్టివేట్ చేస్తాం. ఇలాంటివి ఉండవు. ఎందుకు ఉండవు అంటే అక్కడ ఉన్న లక్షణాలు మనకు వస్తే ఆటోమేటిక్గా యాక్టివ్ అవుతాయి. గుణాలు ఉంటేనే అవి యాక్టివేట్ అవుతాయి. గుణాలు లేకుండా యాక్టివేట్ అవ్వదు. ఇప్పుడు మూలాధారం అన్నాం అనుకోండి, సహనం. ఎంతమంది సహనంగా ఉన్నాం? ముందరవాడు ఏదో కారణం వల్ల కారు ఆగిపోయింది అనుకోండి, వెనకాల వాళ్ళు ఏం చేస్తారు? ఇదే పని. ఇంకా ఆడికి వెళ్ళలేడని విడికి తెలుసు, అయినా కొడుతుంది. అంటే అది సహనం అనాలా, అసహనం? శాంతి. ఎక్కడ ఎక్కడ చూసినా ఇంట్లోనే ఉండదు. 10 మంది ఉన్నాం అనుకోండి ఇంట్లో, ఎవరి గోలు వాడిది, శాంతి లేదు. సహనం, శాంతి, క్షమ. క్షమ అనేది ఉందా? క్షమించడం. తప్పు చేస్తావా, తోలు చేస్తా, తాట తీస్తా. అలాంటి వాళ్ళకి మూలాధారం లేదు, ఏం లేదు, ఏ ఆధారం లేదు. మోస్ట్ ప్రాబబ్లీ చాలా మంది నచ్చకపోవచ్చు ఇలాంటివి చెప్తే. సహనం, క్షమ, శాంతి, ఇంకా ఒప్పుకోవడం, యాక్సెప్టెన్స్. ఇప్పుడు ధర్మవ్యాధుడు ఉన్నాడు. ధర్మవ్యాధుడు అంటే ఆయన ఏం చేసేవాడు అందరికీ తెలుసు కదా. మాంసం కొట్టు పెట్టుకున్నాడు, మాంసం అమ్ముకున్నాడు. ఆయన దగ్గరికి పంపించారు వాళ్ళ గురువు గారు. బ్రహ్మజ్ఞానం ఆయన చెప్తాడు, ఎవరా బాబు ఇదేంటి మాంసం అమ్ముకునేవాడు నాకేం చెప్తాడు? మనం పైవి చూసి మనం డెసిషన్ తీసుకోకూడదు, నిర్ణయానికి రాకూడదు. లోపలికి వెళ్ళాడు, అందంగా చూస్తే వాళ్ళ అమ్మకి నాన్నకి పూజ పునస్కారం అన్నీ చేసి అప్పుడు ఈ కుర్రాడి కేసు చూసి చెప్తాడు, ఓహో తల్లిదండ్రులు గౌరవించడంలో ఇంత విశేషం ఉందన్నమాట. సంతోషం, వెళ్ళొస్తాను వచ్చేసి. ఆ కథ వినొచ్చు. మనం భారతం చదవం కాబట్టి మనకు తెలియకపోవచ్చు. ఎవరన్నా చెప్తే కూడా అప్పుడు జరిగింది, అప్పుడు జరిగే. ఇప్పుడు కూడా నీకు తల్లిదండ్రులు ఉన్నారు కదా, వాళ్ళు గౌరవించాలి కదా. ఈ గౌరవించడం అనేది వదిలేసి
వాళ్ళు చేసినవి చిన్నప్పుడు నాకు నువ్వు అలా చేయలేదు కాబట్టి నేను ఇలా ఉన్నానని వాళ్ళనే మనం తప్పులు బట్టి నీ చేస్తుంటే నేను కొండల్ని చేస్తున్నానంటే ఏమొస్తుంది? మూలాధారంలో ఏం లేదు, ఇంకా కింద ఉంటాం. మూలాధారం కాకుండా ఇంకా మోకాళ్ళలో కూడా చక్రాలు ఉంటాయి, మోకాళ్ళ కంటే కింద పాదాల్లో కూడా చక్రాలు ఉంటాయి. బాగా ప్రామినెంట్గా ఉండేవి మటుకు ఈ 6 ప్లస్ సహస్రాలు 7. ఇంకేదో ఆ పుస్తకంలో మూలాధారైక నిలయ అని సహస్రనామంలో కూడా చెప్తారు. చెప్పేసేసి కూడా అన్న ప్రీత మానస బెల్లంతో నైవేద్యం చేసేవాడు. అయితే బెల్లం నైవేద్యం పెట్టుకొని మనం పర్వణం మనమే తినేస్తాం. ఎవరన్నా వచ్చి బాబు ఆ సేవను పెట్టానంటే ఖాళీ లేదు చెయ్యాలి, ఎందుకంటే మనం తింటాం. అలా చేయకూడదు. ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏం చెప్పారు అంతే చేయాలి. ఋషులు అందరూ అలా చేశారు కాబట్టి వాళ్ళకి వచ్చాయి. అంతేగాని ఋషులు వాళ్ళ కోసం తపస్సు చేయలేదు. మళ్ళీ అది కూడా మీరు అడగకపోయినా చెప్పే పాయింట్ ఏంటంటే లోకం అంతా బాగుండాలి అని తపస్సు చేస్తారు ఋషులు. వాళ్ళు ఎక్కడున్నా సరే అందరూ, ఒకళ్ళు ఇద్దరు కాదు, అందరూ లోకా సమస్త సుఖినో భవంతు అనేది ఋషుల సంకల్పం. పెద్ద మంత్రం అది. దానికి ఏమన్నా చేస్తారు అంటే మనకు ఆరోగ్యం బాగుండాలి. లోకా సమస్త సుఖినో భవంతులో ఆరోగ్యం ఉంటుంది. అందరూ బాగా విద్యావంతులై ఉంటారు, అందరూ బాగా ధనవంతులై ఉంటారు, అందరూ సుగుణ సంపత్తి కలవారై ఉంటారు, అందరూ ప్రేమ స్వరూపులై ఉంటారు, అందరూ ఆనంద స్వరూపులై ఉంటారు. ఇది రామరాజ్యం అని ఉంటుంది రామాయణంలో. అక్కడ ఎవడో అబద్ధం ఆడట. రామరాజ్యం తీసుకొస్తాం మేమంటే ఫస్ట్ నువ్వు అబద్ధం ఆడకుండా ఉండు. నేనే అబద్ధం ఆడుతూ మీకు రామరాజ్యం చెప్తానంటే నవ్వుతావు, హాస్యాస్పదం కదా. ఆ రామరాజ్యంలో దొంగలు లేదు, ఎందుకంటే అందరికీ వాడికి కావాల్సిన దానికంటే ఎక్కువ ఉంది. 100 రూపాయలు కావాలనుకోండి, వాడి దగ్గర 1000 రూపాయలు. అందరికీ ఉన్నాయి అలా, ఒకళ్ళిద్దరికి. తినడానికి శుభ్రంగా అందరికి సరిపడా ఆహార పదార్థాలు, పంటలు పుష్కలంగా పడుతున్నాయి, వర్షాలు కరెక్ట్గా పడుతున్నాయి. ఇన్ని ఉంటే అది అలాంటిది అయోధ్య నగరం. అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు, ఆయన కొడుకు రాముడు లక్ష్మణుడు. ఇది అయోధ్య మన హృదయం. మన హృదయం అయోధ్య, దాన్ని ఎవరు భేదించలేరు. కాబట్టి మన హృదయం ఎప్పుడు అలా ఉంటుంది. ఆ హృదయంలో ఉన్నాడు భగవంతుడు, మనలోనే ఉన్నాడు భగవంతుడు. మన దృష్టి ఎప్పుడైతే ఆయన మీద ఉందో మన చుట్టూ ఉన్నది కూడా ఆనందంగా, సంతోషంగా, సుఖంగా, శాంతిగా, ప్రేమస్వరూపంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రూవ్ చేశారు ఇప్పుడు కూడా అరవిందులు. అందరూ ప్రూవ్ చేశారు. ఈకే మాస్టర్ ప్రూవ్ చేశారు. ఈకే మాస్టర్ ఎలా ప్రూవ్ చేశారంటే ఫారెన్ వెళ్ళినప్పుడు చుట్టూ చీకటి ఉంటే ఆయన మధ్యలో చోట నుంచున్నారు. ఆయనలోంచి వెలుగు వచ్చేసి అదంతా ఆయన బాడీలోంచి వెలుగు వచ్చేసి అంతా వ్యాపించేసింది. అలాగా భగవంతుడిని వ్యక్తం చేయడం అనేది ఈ శరీరం వచ్చినందుకు ప్రయోజనం. సో దేవుడు ఎందుకు ఇచ్చాడు నాకు ఈ దేహం, ఈ మనసు ఎందుకు ఇచ్చాడు, ఈ ఇంద్రియాలు ఎందుకు ఇచ్చాడు, మళ్ళీ ధర్మం అధర్మం వీటిలో 2 ఎందుకు ఇచ్చాడు తెలుసుకుని నువ్వు ధర్మం వైపు ఉండడానికి. ఆ వెలుగు నువ్వు ఒకటే అని తెలుసుకొని ఆ వెలుగులో నువ్వు ఉంటూ ఆ వెలుగుని అందరికీ పంచడానికి ఇచ్చాడు. అవి కదా నేర్చుకోవాల్సింది. అవన్నీ నేర్చుకుంటున్నావు అనుకోండి, ఆటోమేటిక్గా ఈ లక్షణాలు వస్తాయి మనకు. సహనం, శాంతి, ప్రేమ, క్షమించడం ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు మూలాధారం జాగృత అవుతుంది. మూలాధారంలో శక్తి జాగృత అవుతుంది. కానీ మూలాధారంలో శక్తి అలా జాగ్రత్త అవడానికి ఒప్పుకోవట్లేదు గురువులు. పైనుంచి రావాలి ఆ శక్తి, పైనుంచి ఆకాశంలో నుంచి సహస్రారంలోకి అలా ఇక్కడ మనకు విశుద్ధి చక్రం అక్కడి నుంచి అలా కిందకు వస్తుంది. వచ్చి కింద నుంచి కొండల్ని పైకి తీసుకెళ్ళి, పూర్వం ఎలా ఉండేదంటే కింద నుంచి పైకి వెళ్ళేది. ఇప్పుడు పైనుంచి ఆ శక్తి కిందకు వచ్చి కింద నుంచి మళ్ళీ కొండల్ని జాగ్రత్తగా పైకి తీసుకెళ్ళి. ఇది గురువులు చేసే, ఇప్పుడు తెలియకుండా చేసే, జరుగుతున్నట్టు కూడా తెలియదు. అలా జరుగుతూ ఆ జీవితం ఆనందమయంగా ఉంటుంది. ఎప్పుడు వాడు చుట్టూ ఉన్నవాడు ఆనందంగా ఉంటాడు. పర్పస్ ఆఫ్ లైఫ్ ముందర నీకు తెలుస్తుంది. నువ్వు ఎవరికన్నా హెల్ప్ చేయాలి, బాగుంటే బాగుండు అని నీకు అనిపిస్తుంటుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సైన్ దట్ నువ్వు పాస్ అయ్యావని. కొండల్ని జాగ్రత్త అయితే తట్టుకోలేదు, బాడీ తట్టుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ లైట్ ఉంది అనుకోండి, దానికి ఇన్ని వోల్ట్లు అని ఉంటుంది కదా. పూర్వం బల్బులు ఉండేవి 0, 40, 60, 80, 100 ఇలా ఉండేవి. 60 దాంట్లో 80 వచ్చింది అనుకోండి, ఫిలమెంట్ పగిలిపోతుంది. అలాగే ఈ బాడీలో కుండలిని శక్తి అందరికీ ఉంటుంది, అందరికీ. అది ఎంత వాడాలో అంతకంటే ఎక్కువ వాడుతాం. అది గురువుకి తెలుసు, అందుకనే అంతే ఇస్తారు.
నాకంతా ఇచ్చారు ఇంత ఇచ్చారు ఆల్రెడీ నువ్వు అంతే తెచ్చుకున్నావు. ఆ తెచ్చుకున్నదాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తారు. కాబట్టి మనకున్న గురువుకి బాగా తెలుసు. నువ్వు ఎన్ని జన్మల నుంచి ఉన్నావో కూడా తెలుసు. నీకు ఎన్ని జన్మలు ఉన్నాయి అన్నీ నాకు తెలుసు, నీకు తెలియవు, నేను చెప్పినట్టు వీలు అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి. గురువు కూడా అలాగే చెప్తాడు, ఏమీ మార్పు లేదు, అలాగే చెప్తారు. నిన్ను నేను ఎన్నో జన్మల నుంచి ఇలా తీసుకొచ్చాను, ఈ జన్మలో ఇలా చెయ్యాలి అన్నీ చెప్తే నమ్మవు, కాబట్టి నీకు ఆ జన్మలు చూపిస్తాను అన్నారు శ్రీరామశర్మ ఆచార్య గురుదేవులు వాళ్ళ గురువు గారు. అలాగే మనకు కూడా మన గురువు అలాగే చెప్తాడు, ఏమి తేడా ఉండదు దాంట్లో. యూనివర్సల్ ట్రూత్. దీంట్లో వీళ్ళకి ఇలా చెప్పారు నాకు ఇలా చెప్పారు అలాంటివి ఉండవు. ఎన్ని జన్మలైనా ఆయనకి తెలుసు. ఆ జన్మలన్నీ ఎలా తెలుసు అంటే ఆ భగవంతుడు నేను ఒకటే అనే స్థితిలో వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. మనం నా పేరు సీతారాం, నేను ఉద్యోగం చేశాను మానేశాను, అదే ఇప్పుడు ఏదో చేస్తాను, ఇవే గుర్తుంటాయి. ఇవి గుర్తుంటే అది లేదు కదా, అందుకని ఆ జ్ఞానం ఉండదు. ఎప్పుడు ఆ స్థితిలోనే ఉందనుకోండి, అన్నీ తెలుస్తుంటాయి. అప్పుడప్పుడు ఏ పనులు చేయాలో తెలుస్తాయి. ఇంతవరకు తీసుకువెళ్తారు గురువు, అందుకని ఆ గురువు ఇంపార్టెన్స్. అంతవరకు నడిపించడానికి నీ దగ్గర ఎలాగైతే కారు ఉందో ఏరోప్లేన్ ఉందో అలా గాయత్రి మంత్రం ఉంది. అది చేస్తూ ఉంటే అలా తీసుకువెళ్తున్నది కరెక్ట్గా వెళ్తుందో లేదు ఈయన చెక్ చేసుకుంటూ